నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రం మళ్ళీ సామాజిక రణక్షేత్రంగా మారేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. రాజ్యాంగం ప్రసాదించినటువంటి రిజర్వేషన్ల యొక్క లాభాల్ని కేవలం ఒక వర్గం మాత్రమే ఎక్కువగా అనుభవిస్తుంది. అంచేత వర్గీకరణ కావాలి అనేటటువంటి ఉద్యమాన్ని మనం చూసాం. ఆ ఉద్యమం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ చట్టం చేయడం, ఆ చట్టాన్ని హైకోర్టు సమర్థించడం, కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అది కొట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు యొక్క తాత్పర్యం ఏమిటి, రిజర్వేషన్ల యొక్క వర్గీకరణని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు కావాలనుకుంటున్నారు, అప్పుడున్నటువంటి ప్రభుత్వం దేన్ని పరిగణలోకి తీసుకుని ఈ రిజర్వేషన్ల వర్గీకరణ చేసింది, ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీ కె రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది, వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల కేటాయింపులో న్యాయపరమైనటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసినటువంటి నిపుణులు. శ్రీ మంద కృష్ణమాదిగ, మహాజన సంఘర్షణ సమితి అధ్యక్షులు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి ఎంఆర్పిఎస్ను స్థాపించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసినటువంటి నాయకులు. శ్రీ పివి రావు, మాల మహానాడు అధ్యక్షులు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వ్యాజ్యం తీసుకెళ్లినటువంటి నాయకులు. శ్రీ కడియం శ్రీహరి, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వరిష్ఠ నాయకులు, టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ వర్గీకరణ జరిగింది, వీరప్పుడు మంత్రివర్గంలో సభ్యులు. చర్చలోకి వెళ్లే ముందు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించినటువంటి వివాదాన్ని ఒకసారి పరిశీలిద్దాం. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల అమలులో ఉపకులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఎస్సీల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న లక్ష్యంతో 1999 డిసెంబర్ 9న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీలలో ఉపకులాలను నిర్దేశిస్తూ ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల చట్టం 2000 పేరుతో చట్టబద్ధత కూడా కల్పించింది. ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించింది. ఏ వర్గంలో 12 ఉపకులాలను, బిలో 18 కులాలను, సిలో 25 కులాలను, డిలో 4 ఉపకులాలను చేర్చింది. అప్పట్లో ఈ మేరకు రిజర్వేషన్ల అమలు చట్టసమ్మతమేనని హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల మహానాడు ప్రతినిధులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా వర్గీకరణల ఉత్తర్వు చెల్లదని ప్రకటించింది. హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఎస్సీలందరికీ ఒకే ప్రాతినిధ్యం కల్పించాలని, రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీలను ఉపవర్గాలుగా విభజించడం సరికాదని ప్రకటించింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం, ఉపవర్గాలుగా విభజించడం రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్కు విరుద్ధమని పేర్కొంది. రాష్ట్రపతి పరిధిలోని రిజర్వేషన్ల సవరణ కేవలం పార్లమెంటుకే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. రామకృష్ణారెడ్డి గారు, నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క తాత్పర్యం ఏమిటి? సుప్రీంకోర్టు వాళ్ళు మెరిట్స్లోకి పోకుండా ఇది చెయ్యన్నా చేయొద్దా అనే అంశం కాకుండా కేవలం కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 341 లాంగ్వేజ్ ఆ యొక్క ఆర్టికల్ 341 ప్రకారంగా ఈ యొక్క రేషనలైజేషన్ సబబా కాదా అనే వాళ్ళే గంతే పరిగణనలోకి తీసుకున్నారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే రాష్ట్ర ఏ యొక్క షెడ్యూల్ కాస్ట్ను వర్గీకరించేటప్పుడు, ఎన్యూమరేట్ చేసేటప్పుడు గవర్నర్ను సంప్రదించి వర్గీకరించిన తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత గారు వర్గీకరణ ఎందుచేత రాజ్యాంగబద్ధం కాదు అనే మాట వాళ్ళు ఎందుకు చెప్పారు? ఏ కారణాలు? ఒకటి ఆ వర్గీకరణ ఎందుకు రాజ్యాంగబద్ధం కాదని వాళ్ళు అన్నారంటే, ఒక్కసారి రాష్ట్ర గవర్నరు కన్సల్ట్ చేసి ప్రెసిడెంట్ పబ్లిక్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత అటువంటి కమ్యూనిటీ షెడ్యూల్ కాస్ట్ సబ్ కాస్ట్ను మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే కానీ లేకుంటే ఇంకే అధికార యంత్రాంగమే కానీ దాన్ని సబ్ డివైడ్ చేయడానికి 341 కింద పవర్ లేదు. ఎనీ సబ్ డివిజన్, సబ్ గ్రూప్ ఆర్ మైక్రో గ్రూప్ ఏదైనా వర్గీకరించాలంటే అది పార్లమెంటుకే ఉంది కానీ రాష్ట్ర గవర్నమెంట్కు లేదని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే స్టేట్ లెజిస్లేచర్కి ఈ పవర్ లేదన్నారు. ఇది చేసేటువంటిదన్నా ఉంటే అది పార్లమెంటుకే పవర్ ఉండదని ఆ ఆర్టికల్ 341 పవర్ను ఎనలైజ్ చేసి రాజ్యాంగ ధర్మాసనం అంతటికోతని చెప్పి ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది సోషల్ ఇష్యూ, రాజ్యాంగ ఆర్టికల్ 341 కింద పార్లమెంటుకే పవర్ ఉంది కానీ స్టేట్ లెజిస్లేచర్కి పవర్ లేదు. కృష్ణమాది గారు, మీరు
చాలా సుదీర్ఘకాలం దీని గురించి ఉద్యమం చేశారు, ఒక సంస్థను స్థాపించారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకమైనటువంటి వర్గీకరణ కావాలి అనేటట్టుగా చట్టాన్ని కూడా చేయించారు. ఏమిటి దీని వెనకాల ఉన్నటువంటి వాదన ఏమిటి? ఈ రాష్ట్రంలో బీసీలో ఏబీసీడీ ఉన్నది. బీసీ అంత ఒక కులం కాదు, చాలా కులాలు. ఎస్సీ ఒకటి కాదు, చాలా కులాలు. ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ 59 కులాలకు కూడా బీసీలకు రిజర్వేషన్ అయితే వర్గీకరించి ఉన్నదో అట్లా ఎస్సీలకు వర్గీకరించడం ద్వారా మాత్రమే మాదిగలకు, ఉపకులాలకు అందరికీ కూడా ఎవరికి రావాల్సిన వాటా విద్యా ఉద్యోగ రంగంలో వాళ్ళకి దక్కుతుందనే దామాషా ప్రకారం కావాలి అనేటువంటిది. 15% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఒక కులంకు 15% రిజర్వేషన్లు లేవు. అందరూ కలిస్తేనే 15% జనాభా ఉన్నది. 15% జనాభా అన్ని కులాల వాట ఉన్నది. అది మేము అడిగాం. పివి రావు గారు, మీకు ఇందులో ఉన్నటువంటి ఈ వాదనలో అభ్యంతరకరమైనటువంటిది ఏమిటి? భారత రాజ్యాంగకర్తలు తరతరాలుగా వెనుకబడి ఉన్నటువంటి విద్యా విషయంగా సామాజిక పరంగా అణిచివేత గురైనటువంటి మరి అస్పృశ్యతతో బాధపడుతున్నటువంటి కులాలందరినీ కూడా షెడ్యూల్డ్ కులాలుగా ఒక కేటగరైజేషన్ చేశారు. ఈ బ్రాడ్ కేటగరైజేషన్లో షెడ్యూల్డ్ కులాలు వెనకబడిన వాళ్ళలో అత్యంత వెనకబడినటువంటి వాళ్ళు. దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కేటగరైజేషన్. దానిని ఫర్దర్గా కేటగరైజ్ చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు, వద్దు అనేది రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. కొన్ని కులాలు మాత్రమే ఫలితాలను అనుభవించాయి అనేటటువంటిది అంత సరి అయినటువంటి వాదన కాదు. అందులో కొంతవరకు నిజం ఉండొచ్చు, కానీ దానికోసం భారత రాజ్యాంగంలో ఉమ్మడిగా ఇచ్చినటువంటి సౌకర్యాలని విభజించాలి అనేటటువంటి వాదన చాలా తప్పు. లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కేవలం ఉద్యోగాలతోనో లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాలతోనూ కొలవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా బాగా అభివృద్ధి చెందిన వాళ్లతో బాగా అట్టడుగునున్న వాళ్ళని పోల్చుకోవాలి తప్ప అట్టడుగునున్న వాడికి 1 సెంటీమీటర్ పైన ఉన్నటువంటి వాడితోటి పోల్చుకోవడం అనేటటువంటిది ఇది పద్ధతి కాదు, హేతుబద్ధం కాదు, చట్టబద్ధం కూడా కాదు. మాదిగ సోదరులే వెనకబడిపోయారు, మాలలు అభివృద్ధి చెందారు అనేటటువంటి వాదన చాలా తప్పు. శ్రీహరి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం వీటన్నిటి ఈ వాదనలన్నీ కూడా మీ ముందున్నాయి. మీరు ఈ రకమైనటువంటి చట్టం తీసుకురావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి వాదనలు ఏమిటి? ఒక తండ్రికి 4 కొడుకులుంటే ఆ తండ్రి తన ఆస్తిని 4కి సమపాలలో పంచిపెడతాడు. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాజ్యాంగపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా రాయితీలు బడుగు బలహీన వర్గాల వారికి, పేద వర్గాల వారికి ఇవ్వాలి అంటే అందరికి కూడా అవి సమపాలలో వెళ్ళాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి సంబంధించి దండోరా ఏదైతే ఉద్యమం తీసుకొచ్చారో ఆ ఉద్యమం తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి, నిపుణులతో చర్చించి, వాస్తవంగా దండోరా ఉద్యమం వాళ్ళ యొక్క డిమాండ్లో ఉన్న విషయాలను కూడా పరిశీలించిన తర్వాత గత అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ల అమలులో కొద్దిమందికి లాభం జరుగుతుంది, కొంతమందికి నష్టం జరుగుతుంది అనే విషయాలను ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే కేటగరైజేషన్ కనుక చేసినట్లయితే ఒక శాస్త్రీయంగా ఒక అధ్యయనం లాంటిది చేశాం. దానికి రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు, వీటిల్లో కొన్ని వర్గాలు, ఒక వర్గము ఎక్కువగా లాభం పొందుతుంది అనేటటువంటిది మీరు దాన్ని బాగా గట్టిగా ఎస్టాబ్లిష్. రాష్ట్ర ప్రభుత్వము తొందరపాటు లేకుండా రామచంద్రరాజు కమిషన్ వేసి రామచంద్రరాజు కమిషన్ను తీసుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్లో, రిజర్వేషన్స్లో ఎవరెవరు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు, ఎవరెవరికి ఏ రకంగా అవకాశాలు వస్తున్నాయి అనే విషయాలను కూడా అన్నిటినీ గణాంకాలతో సహా పరిశీలనలోకి తీసుకున్న తర్వాతనే ఈ 15% రిజర్వేషన్ ఏదైతే మనం షెడ్యూల్ కులాల వారికి కల్పిస్తున్నామో దీంట్లో కొన్ని సమపాలలో అందరికీ వెళ్ళడం లేదు, కొన్ని రకాల అవకతవకలు జరుగుతున్నాయి, కొంతమందికి మాత్రమే ఉపయోగం జరుగుతుంది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ అన్ని విషయాలను కూడా పూర్తిగా పరిశీలించలేదు. రామచంద్రరాజు కమిషన్కి వినిపించారు. మా వాదనే కాదు, అన్ని వర్గాల వాదన కూడా వాళ్ళు విన్నారు. కానీ చాలా తొందరపాటుతోటి, అశాస్త్రీయమైనటువంటి పద్ధతులతోటి, ఇన్ఎడిక్వేట్ డాటాతోటి చాలా హర్రీడ్గా ఇన్ హేస్ట్ ఆ కమిషను కొన్ని నిర్ణయాలకు రావాల్సి జరిగింది. దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయి అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుచేతనే
ఇందాక పెద్దలు చెప్పారు హైకోర్టు కొట్టివేసిన సుప్రీంకోర్టుకి వెళ్ళారని. కానీ హైకోర్టు వర్గీకరణను ఒకసారి కొట్టివేసినటువంటి సంగతి మనం మర్చిపోతున్నాం. 97లో జీవోలు ఇచ్చినటువంటి వెంటనే మాల మహానాడు ఏపీ హైకోర్టులో కేసు ఛాలెంజ్ చేయడం జరిగింది. అప్పుడు 3 జడ్జీలతోటి జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా గారి అధ్యక్షతన ఈ వర్గీకరణ తప్పు, రాజ్యాంగ విరుద్ధం, రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఇవి కానీ సక్రమమైనటువంటివి కావు, అసలు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనేది ఒకటి ఉండగా మరో ఎంక్వైరీ కమిషన్ వేయవలసినటువంటి అవసరం లేదు అని కూడా ఆ రోజున చెప్తూ వర్గీకరణ జీవోల్ని 1997 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 జడ్జీలతోటి కొట్టివేయడం జరిగిందండి. కొట్టివేసినప్పటికీ కూడా నేషనల్ కమిషన్కి రిఫర్ చేయలేదు ఈ మ్యాటర్ అనేటువంటిది ఒక అంశం. అందులో కొట్టివేసిన తర్వాత నేషనల్ కమిషన్కి రిఫర్ చేశారు. నేషనల్ కమిషన్ థరోగా దాన్ని ఎంక్వైరీ చేసింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేసి రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి డాటాని అనలైజ్ చేసి వర్గీకరణ సమంజసం కాదు, ఈ రకమైనటువంటి లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో అంతరాలు అనేటటువంటి చిన్న చిన్న అంతరాలు దేశమంతా కూడా ఉన్నాయి, అన్ని కులాల్లో కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నాయి. బట్ క్లాసిఫికేషన్ ఈజ్ ది నాట్ క్రైటీరియా. ఒక ఆల్ ఇండియా లెవెల్ పరిష్కారం కాదని చాలా స్పష్టంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ చెప్పడం జరిగింది. కేటగరైజేషన్ కంటే ముందు ఏ కమ్యూనిటీస్కు అవకాశాలు వచ్చాయి, కేటగరైజేషన్ తర్వాత ఏ రకంగా అవి అందరికీ ఉపయోగపడ్డాయి అనేది మనం ఆలోచిస్తే, మనము అగ్రవర్ణాల మీదనో లేకుంటే మనవాదము ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నామని ఇతరులపైన విమర్శలు చేసే ముందు, సామాజిక న్యాయం గురించి మనము మాట్లాడే ముందు, డిమాండ్ పెట్టే ముందు ఈ 15% రిజర్వేషన్స్ను కూడా మన డిమాండ్కి అనుకూలంగా దామాషా పద్ధతిన అందరం అనుభవిస్తామనే దాంట్లో రెండవ ప్రశ్న ఉండవలసిన అవసరం లేదు. పివి రావు గారు, అసలు రిజర్వేషన్ల యొక్క అమలులో ఏ రకంగానూ కూడా అన్యాయం జరగకుండా అందరికీ సమానంగా ఒక వర్గానికి ఎక్కువ లాభం లేకుండా జరుగుతోంది అని మీరు గుండెల మీద చేతులేసి చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల్లో మాలల్లో కానీ మాదిగల్లో కానీ ఎక్కువ ప్రయోజనాలు పొందింది ఆంధ్ర ప్రాంతం నుంచి. మాలల్లో కానీ మాదిగల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో మాలలు మాదిగలు కూడా, రాయలసీమ ప్రాంతంలో మాలలు మాదిగలు కూడా వెనకబడి ఉన్నారు. అంటే కులాలు ఉపకులాలే కాకుండా ఇందులో ప్రాంతీయమైనటువంటి దృక్పథం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా ఏ ప్రాంతం అయితే ఆర్థికంగా ముందడుగు వేసిందో ఆ ప్రాంతంలో మాలలు కానీ మాదిగలు కానీ కొంత శాతం వరకు ఎంప్లాయ్మెంట్ని అనుభవించారు. ఒకే కులం అనుభవించారు అనేది తప్పు. మాదిగల్లో కూడా ఒకే కుటుంబంలో 4-5 ఐఏఎస్లు 4-5 ఐపీఎస్లు ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మాలల్లో కూడా అలాగే ఉంది. ఇది ఎక్కువ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ప్రయోజనం పొందారు బికాస్ ద హిస్టారిక్ రీజన్స్ అండ్ జగ్రాఫికల్ రీజన్స్ ఆల్సో. ఎంతవరకు కూడా తెలంగాణ ప్రాంతంలో మాదిగల్లో కూడా మాలల్లో కూడా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఒకే ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ గుర్తించబడ్డాడు. దానికి మనం ఏమి ఇంటర్ప్రిట్ చేస్తాము? శ్రీహరి గారు, పివి రావు గారు చెప్పిన దాంట్లో ఒక విషయం వాస్తవం ఏంటంటే, ఎక్కడైతే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందో, ఎక్కడైతే ఆర్థికంగా అక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారో తప్పకుండా విద్యా ఉద్యోగ రంగాలలో ఆ ప్రాంతం ఉన్న వాళ్ళు ఎక్కువ అవకాశం పొందే పరిస్థితులు ఉంటాయి. కృష్ణమాది గారు, కోస్తాంధ్రలో మాల మాదిగలు ఉన్న కాడ మాదిగలు కొంత వెనుకబడ్డ మాట వాస్తవమే కదా. మరి ఇక్కడ మాలలు తక్కువ ఉన్న కాడ కూడా మాదిగల కంటే ముందుకొచ్చిన మాట వాస్తవమే కదా. అందువల్ల ప్రాంతాల సమతుల్యంతో కనుక చూస్తే ఆర్థికంగా ఎక్కడ ఉన్నారో కొంత అక్కడ కొంత అందరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నా అక్కడ మేము వెనుకబడ్డాం, ఇక్కడ మేము వెనుకబడ్డాం. కాబట్టి ఇక్కడ మాకు కులపరంగానే మాకు అన్యాయం జరిగిందనే విషయం 3 ప్రాంతాలు చూసినా మనకు అర్థమవుతూనే ఉండే. అదే మనకు జస్టిస్ రామచంద్ర కమిషన్లో రిపోర్ట్ వచ్చాయి. ఆ జస్టిస్ రామచంద్ర కమిషన్ వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఏంటి నిర్ణయం తీసుకోలేదు. అఖిలపక్షం ముందు పెట్టింది, శాసనసభ ముందు పెట్టింది. శాసనసభ యావత్తు మద్దతు ఇస్తేనే ఆ రోజు వర్గీకరణ జరిగింది. మా సోదరుడితో కొంత వ్యక్తులు తప్ప సమాజంలో అన్ని కులాలు, అన్ని సంఘాలు, అన్ని పార్టీలు మాదిగల వైపుకు అండగా నిలబడ్డాయి. పివి రావు గారు, వెనుకబడిన వర్గాల వారికి ఏబిసిడి పెట్టినట్టుగా షెడ్యూల్డ్ కులాలకు కూడా ఏబిసిడీలు పెట్టడంలో సూత్రప్రాయంగా మీకున్నటువంటి అభ్యంతరం ఏమిటి? సోదరుడు మాదిగలకే అన్యాయం జరిగింది అనేటటువంటి వాదన తీసుకొచ్చారు. ఈవేళ రెల్లి సోదరులు అనుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. వర్గీకరణ రాకముందు రెల్లి సోదరులకి ఒక ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 4-5 సీట్లు వచ్చాయి, 4-5 ఉద్యోగాలు వచ్చాయి. ఈ రోజున వర్గీకరణ వచ్చినందువల్ల వాళ్ళు కనీసం పీజీ సెంటర్లో కానీ కాలేజీల్లో కానీ ఎంటర్ అవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళకి దాపరించింది. ఎలాగా? ఎందుచేతనంటే ఏ కారణం?
ఏ గ్రూప్కి 1% ఇచ్చారు, బి గ్రూప్కి 7% ఇచ్చారు, సి గ్రూప్కి 6% ఇచ్చారు, డి గ్రూప్కి 1% ఇచ్చారు. ఎస్సీలో ఉన్న అన్ని కులాలు కూడా 15% పోస్టులకి కంపీట్ చేయడానికి సమాన అర్హత కలిగి ఉన్న సందర్భంలో రెల్లులకి వాళ్ళ ఆపర్చునిటీని 1% మాత్రమే రిస్ట్రిక్ట్ చేసి మిగతా 14% పోటీ చేయకుండా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసింది క్లాసిఫికేషన్. అలాగే మాదిగ సోదరులకి 15% కంపీట్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది, 15% కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని కేవలం 7% మాత్రమే రిస్ట్రిక్ట్ చేసి మిగతా 8%కి కంపీట్ చేయకుండా వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ రకంగా మాలలకి వారు ఎక్కువ జనాభా రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏరియాలో మాలలు ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా మాలలను 6%కి పరిమితం చేసి వీళ్ళకి మిగతా 9% కంపీట్ చేయకుండా అక్కడ చేసింది. సమానత్వం అనేటటువంటిది 59 కులాలకు ఉండాలి. 15% ఎంతైతే రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఉందో అంత శాతాన్ని వాళ్ళు కంపీట్ చేయడానికి అర్హత ఉండాలి. కృష్ణమాది గారు, మా సోదరుడు చెప్పినట్టుగా రెల్లి సోదరులకు ఏబిసిడి జరిగిన తర్వాత కదా ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే ఒక ఉదాహరణకు వచ్చింది కాబట్టి. నాకు ఒకసారి రెల్లి కుల సంఘం నాకు ఏబిసిడి అయిన తర్వాత నాకు సన్మానం చేశారు. ఎందుకు చేశారంటే ఈ 15% రిజర్వేషన్లో అన్నిట్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నదంటుంది కదా, అందరినీ తట్టుకొని రాలేదు అనడానికి సాక్ష్యం ఏంటంటే 30-40 సంవత్సరాలుగా ఆ రెల్లి కులం నుంచి 16 మంది డాక్టర్లు. కానీ ఏబిసిడి అయిన మొదటి సంవత్సరం ఒక గ్రూపుకు అంటే 1% వాళ్ళకు 33 సీట్లు వచ్చినాయి. అంటే 50 సంవత్సరాల చరిత్రకు 17 మంది డాక్టర్లు ఏబిసిడి అయినాక ఒక గ్రూప్కి వస్తే 33 మంది వచ్చారు. అంటే 1% కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోవట్లేదు కదా 15%లో. ఇప్పుడు 1% అన్న వాళ్ళకి వచ్చింది, ఒక సంవత్సరం వాళ్ళు బెనిఫిట్ ప్రతి సంవత్సరం అవుతాండ్రు. ఇకపోతే మాకు 7% ఉన్న మేము 15% కంప్లీట్ చేయవచ్చు కదా అని అంటుండ్రు. అసలు 7% మాకు రానప్పుడు 17%లో మేము ఎట్లా పోటీ పడతాం? అందువల్ల ఇదంతా దోపిడీ చేసే వర్గం చేసే ఒక వాదనే తప్ప అన్యాయం జరిగిన వాడికి అండగా ఉండే వాదన అది కాదు. అన్యాయం జరిగిన వాడికి నిజంగా న్యాయం జరగాలంటే ఏమున్నది, న్యాయం జరగాల్సిందే. మాకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను, రాజ్యాంగం అనేది ప్రజల అవసరాలకు అనుగుణంగా మారాల్సిందే, రాజ్యాంగ సవరణలు జరగాల్సిందే. ఎన్నిసార్లు జరగలేదు, ఎన్నిసార్లు జరుగుతలేవు మనం చూస్తలేమా? ఇక్కడ షెడ్యూల్ కులాల తెగలకు సంబంధించిన విషయంలో గతంలో 30 తెగలు మాత్రమే ఉన్నాయి, తర్వాత 3 తెగలు వచ్చినాయి. ఏది యానాద, ఎరకల, లంబాడ. మరి ఈ 3 తెగలను కలిపి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదా. అంటే అవసరానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనం మార్పు చేసుకోవడానికి రాజ్యాంగ సవరణలు ఉన్నాయి. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే రాజ్యాంగ సవరణ చేయించుకోనైనా సరే మా వాట మేము అనుభవిస్తేనే మేము అభివృద్ధిలోకి వస్తాం. ఒక్క విషయం చెప్తున్నాం, వర్గీకరణ జరగడానికంటే ముందు 53 సంవత్సరాలు గడిచినాయి. ఏ మెడికల్ కాలేజీలో, ఏ ఇంజనీర్ కాలేజీలో, ఏ యూనివర్సిటీలో ఈ 3 ప్రాంతాల్లో మాకు పూర్తిగా మా వాళ్ళు ఎక్కడున్నారంటే అడ్రస్ లేని పరిస్థితులు ఉన్నాం. ఏబిసిడి జరిగినాక 4 సంవత్సరాలు వచ్చాం. ఎక్కడ చూసినా మాదిగ పిల్లలు, రెల్లి పిల్లలు, ఇతర అనగారిన కులాలు ఇవాళ మాకు స్పష్టంగా కనిపిస్తుండ్రు. 50 మంది కనిపిస్తుండ్రు. అంటే 53 సంవత్సరాలు మాకు అన్యాయం జరిగింది. ఏబిసిడి వచ్చినాకనే మాకు వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఇది కూడా మా అన్నం తింటుంటే మా నోటికాడు కూడు ఏదో రాజ్యాంగం పేరుతో ఇంకో పేరుతో తీసుకుంటే ఆ రాజ్యాంగాన్ని సవరణ చేసుకుని సాధించుకుంటాం. దాన్ని పోరాటం ఆపేది లేదు. శ్రీహరి గారు, అంటే ఏమాత్రం కూడా ఇద్దరు ఒక చోట కూర్చుని అంటే ఒకరు కావాలని ఒకరు ఏమైనా సరే ఇది ఉండకూడదని అనేటటువంటిదేనా, లేకపోతే ఇద్దరు ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఎక్కడ కనపట్టలేదా? 2000 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ మనం ఎంసెట్ ద్వారా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ చేస్తున్నాం. ఆ తర్వాత 2000, 2002, 2004లో టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేశాం. కొంతమంది డాక్టర్స్ రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఈ కేటగరైజేషన్ జీవో వచ్చిన తర్వాత ఏ కులాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయి, కేటగరైజేషన్ రాకముందు వాళ్ళ పరిస్థితి ఏంది అనే వివరాలు కనుక మనం చూసినప్పుడు లేమ్యాన్ ఎంత స్టాంచ్ సపోర్టర్కైనా అవును ఇక్కడ అన్యాయం జరుగుతుందని తప్పకుండా ఒప్పుకుంటారు. ఉదాహరణకు 60,000 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. 15% రిజర్వేషన్లో 9,000 ఇంజనీరింగ్ సీట్లు వస్తాయి. ఆ 9,000లో 7% అంటే దాదాపు వాళ్ళకు వచ్చే వాట వాళ్ళకు వస్తుంది. అంతకుముందు ఈరోజు 3,000 నుంచి 4,500 సీట్ల వరకు సంపాదించుకుంటున్న ఒక పర్టికులర్ గ్రూపు ఆనాడు 1000 సీట్లు కూడా సంపాదించుకోలేకపోయింది. మొత్తం మెడికల్ కాలేజీలలో 2,300 వరకు గవర్నమెంట్ సీట్స్ కనుక ఉంటే అందులో 15%లో 300 సీట్లు రావాల్సి వస్తే ఈ కమ్యూనిటీకి ఎక్కడ కూడా 40-50 సీట్లు రాని కూడా పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ రోజు కేటగరైజేషన్ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా మనకు ఆ జరుగుతున్న తప్పును సరిదిద్దుకునే అవకాశం కలిగింది. అనేక సంవత్సరాలుగా ఆ రిజర్వేషన్లను అనుభవించని కులాలకు
ఇవాళ అనుభవించే అవకాశం వచ్చింది. పివి రావు గారు, షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి వారే రెండు వర్గాల మధ్య ఇంత వైరుధ్యం, ఇంత వైషమ్యం, ఉద్యమాలు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి, ఇది ఒకరొకరు కూర్చుని సామరస్యంగా పరిష్కారం చేసుకునేటటువంటి ఆస్కారమే లేదా దీనికి? షెడ్యూల్డ్ కులాలు ఐక్యంగా ఉండాలని, ఏదైనా సమస్యలు వస్తే కూర్చుని పరిష్కరించుకోవాలని, చర్చించుకుని పరిష్కరించుకోవాలనేటటువంటి ఐడియాకి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. వీ ఆల్వేస్ వెల్కమ్ ఇట్. అయితే రాజకీయ దురుద్దేశాలు పెట్టుకుని ఒక కమ్యూనిటీ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అని ఏదో ఒక సాకు చూపించి షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ హక్కుల మీద దాడి చేయడానికి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, అగ్రకుల భూస్వామ్య వర్గాల నాయకులు ఈ దళితుల మధ్య చిచ్చు పెట్టి అసలు కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మొత్తానికి డిస్ట్రాయ్ చేయాలా, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ తీసుకురావడానికి అనుకూలంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ని డిస్ట్రాయ్ చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే విభజనవాదాలు తలెత్తినాయి. కేవలం 2-3 ఉద్యోగాల కోసం మొత్తం విభజించుకునేటటువంటి విధంగా తరతరాలుగా ఎప్పటికీ కలవనటువంటి వైరుధ్యాల కోసం ఒక కులాన్ని ఒక కులం తిట్టుకుంటూ ఉద్యమాలు రాజకీయ పార్టీలు చేపించినాయి. ఆ క్రమంలోనే ఈ వైషమ్యాలు ఏర్పడినాయి తప్ప కుల అంతరాలు అనేటటువంటి అన్ని కులాల మధ్య ఉన్నది. కానీ ఇంతటి ద్వేషం, విద్వేషం, ఈ రకమైనటువంటి రాజకీయ పార్టీలు కల్పించినవి తప్ప షెడ్యూల్డ్ కులాల మధ్య వాస్తవంగా ఉన్న పరిస్థితులు. రాజ్యాంగం ఒప్పుకోనప్పుడు ఏమిటి మార్గం? కలిసి కూర్చుని మాట్లాడుకునేటువంటిదా? అసలు సహపంక్తి భోజనాలకే కుదరట్లేదు అనేటటువంటి మాట కూడా ఇవాళ సమాజంలో సహపంక్తి భోజనాలు కుల ఉపాంతర ఉపకులాల మధ్య వివాహాలు కూడా మాలల మాదిగల మధ్య పెరుగుతా ఉన్నాయి. ఆ యొక్క ఆస్పెక్ట్ ని డిస్ట్రాయ్ చేసింది వర్గీకరణ ఉద్యమం వచ్చి. సార్, వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా కొంతమంది పెద్దలు దీనికి ఒక సమస్య పరిష్కార మార్గం వెతకాలి అనే పద్ధతిలో మమ్మల్ని కూర్చుండబెట్టిండ్రు ఒక సందర్భంలో. అప్పటికి ఈ సమస్య రాష్ట్రపతి చేతిలో ఉన్నది. రాష్ట్రపతి ఎవరో కాదు, దళితుడు, కేఆర్ నారాయణ చేతి. అప్పుడు పివి రావు గారు మా మధ్యలో ఒక ఒప్పంద పత్రం మీద సంతకాలు కూడా చేశాం. మేమిద్దరం కలిసి స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం వాస్తవాన్ని అంగీకరిస్తూ న్యాయం చేయడానికి రాష్ట్రపతి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామనే పద్ధతిలో ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరిగి సంతకాలు పెట్టి ఇద్దరం కలిసి ఎవరి పద్ధతిలో వాళ్ళు రిలీజ్ చేశాం. ఆ రిలీజ్ చేసిన దాంట్లో ఏమున్నదంటే రాష్ట్రపతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని. మరి రాష్ట్రపతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అది స్టేట్మెంట్ ఇచ్చిన ఒప్పందం కూర్చుకున్న పివి రావు గారు, మరి రాష్ట్రపతి నిర్ణయం ఏబిసిడి చేసుకుంటేనే అందరికి న్యాయం జరుగుతుందనే విషయం వచ్చిన తర్వాత నేను రాష్ట్రపతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నాడు. ఈ ఏబిసిడీలు ఒప్పుకుంటారని కానీ, ఏ రకమైన రాష్ట్రపతి ఏబిసిడీలకు ఇస్తే ఏబిసిడీలు కట్టుబడి ఉంటారు కానీ మాల మహానాయనలో కూడా ప్రకటించలేదు. ఈయన నేను కలిసి ప్రెస్ మీట్లు అడ్రస్ చేసిన సందర్భాలు ఎప్పుడు కూడా లేదు. ఆర్టికల్ 341 క్లాజ్ 1లో లిస్టు డిక్లేర్ చేయడానికి, జాబితా డిక్లేర్ చేయడానికి మాత్రమే రాష్ట్రపతికి అధికారం ఉంది. అందులో ఏదైనా సబ్స్ట్రాక్షన్స్ చేయడానికి కానీ, ఎడిషన్స్ డిలీషన్ చేయడానికి కానీ, ఇన్క్లూజన్స్ ఎక్స్క్లూజన్ చేయడానికి కానీ రాష్ట్రపతికి అధికారం లేదు. అది పార్లమెంట్గా ఇవ్వడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు, క్లుప్తంగా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, చట్టపరంగా ఏం చేస్తే బాగుంటుంది? రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పినారంటే మోర్ ఆన్ మెరిట్స్ లోకి పోకుండా టెక్నికల్ గా దీని మీద మళ్ళీ ఏమైనా అప్పీల్ చేసుకోవడానికి ఉందా? లేదు, అప్పీల్ చేసుకోలేదు. ఏం చేయాలి దీనికి? 341 కింద వాళ్ళు నిర్వచనం, వాళ్ళు డిఫైన్ ఏం చేస్తారంటే ఇది పార్లమెంట్కే పవర్ ఉంది అన్నారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ చేసేటటువంటిది రాష్ట్ర శాసనసభకు పవర్ లేదని చెప్పినారు. అన్కాన్స్టిట్యూషన్. ఈ యొక్క చట్టం ఏదైతే చేసినారో అన్కాన్స్టిట్యూషనల్. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ లోపల ఈ 4 రకాల 61 సబ్కాస్ట్ను 4 రకాల వర్గీకరణ చేసి వాళ్ళ దగ్గర ఇంటర్సీ మధ్యన రిజర్వేషన్ డిస్ట్రిబ్యూట్ చేసిన దానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల సమ్మతం ఉన్నదని వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళ డిస్కషన్లో తెలిసింది. అదే కనుక ఇప్పుడు కనుక ఉంటే, లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కనుక వాళ్ళు కనుక ఇంతకుముందు చేసిన వర్గీకరణ కరెక్ట్ అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని రీటరేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పార్లమెంట్ని చట్టం చేయమంటే అయిపోతుంది. అదొకటే మార్గం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్నటువంటి అంశాలను పరిశీలించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికన్నా కూడా ఇది రాజకీయ పరంగా, సాంఘిక పరంగా చూడాల్సినటువంటి అంశం. 2 వర్గాల మధ్య శాంతిని కాపాడడానికి, సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కాపాడడానికి, ఉద్రిక్తత లేకుండా చేయడానికి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 వర్గాలు వారిని ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలోకి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.